నేను వ్యభిచారం చేసినా కూడా ఆ వ్యభిచార గృహానికి వెళ్ళే ముందు నా చేతిలో బైబిల్ పట్టుకెళ్ళాను బ్యాగ్లో. నేను తాగడానికి వైన్ షాప్కి వెళ్ళాను, నా బండిలో బైబిల్ పెట్టుకుని వెళ్ళేవాడిని. ఏదైనా గొడవకి వెళ్ళాలన్నా ఏదో చెడ్డ కార్యం చేయడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా నా చేతిలో బైబిల్ ఉండేది. తాగేసి వచ్చి ఆ హోల్లో కక్కేసుకుని అక్కడ పడుకుని పోయేవాడిని. ఆ వాంతలోనే తన్నారు, మీద ఉమ్మేశారు, చెట్ట చింపారు. నేను ఒక్క డ్రాయర్తోనే ఉన్నాను స్టేషన్లో. మొత్తం నా బట్టలని చిరుబేలా కొట్టారు. లేదంటే మా వీధిలో వాళ్ళు చుట్టుపక్కల నేను పెరిగిన వాళ్ళు నా ఫ్రెండ్స్ చాలా ఇంకా నడండి, శవం తీసేయండి, తీసుకెళ్ళిపోదాం బర్రెలుగా ఉండగా, నన్ను బతికుండగా నన్ను నా వాళ్ళు శవం అన్నాం. కొడుకుని పొట్టను పెట్టుకున్న నాకు ఏమి అనొద్దు, క్షమించుదులేండి, వాళ్ళ ఇంట్లో తెలిస్తే బాగోద్దు. ఆడు కూడా ఒక తల్లికి కొడుకే. ఒక మా ఇంట్లో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని చూసినా నాకు పాపం చేయాలి, బాడీ పార్ట్స్ని చూడడం, అంత కామంతో మత్తులో తెలిసేది కాదు నాకు. నా జీవితంలో తీరని మచ్చలు కొన్ని వేసుకుని మిగిలిపోయాను. అదే అక్కడ ఆ బట్టలోనే టాయిలెట్ పోసుకుని, ఆ బట్టలోనే బాత్రూమ్ వెళ్ళేసి అలా 2 రోజులు అంత గుబుత్సాకరంగా, చాలా అసహ్యంగా ఎంత పడుకున్నానంటే, ఎంత మత్తులో ఉన్నానంటే, వాళ్ళు ఒక అమ్మాయిని తీర్చుకొని పాపం చేస్తున్నారు బయట నుంచి. నేను పడుకుని ఉన్న నాతో కూడా ఆ అమ్మాయి పాపం చేసింది, నాకు తెలియలేదు. అది చెప్పేంత వరకు నాలాంటి జీవితం మీరు ఎవరో జీవించకూడదు, వేరే ఎవరో జీవించకూడదు అన్న. ప్రతి మనిషికి ఒక దేవుడు ఒక అవకాశం ఇస్తారు బ్రదర్. ఆ అవకాశాన్ని కోల్పోయినప్పుడు మనం ఏమీ చేయలేం.